నిజం న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో ఈ రోజు టి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ పెవిలియన్ క్రీడాకారులు డ్రెస్సింగ్ రూమ్ మరియు ఆఫీస్ కార్యాలయం గదులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి జిల్లా క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా అయినా క్రీడల్లో మాత్రం వెనుకబడిన జిల్లా కాదని ఆయన చెప్పారు. రాష్ట్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన క్రీడాకారులను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన అన్నారు. క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పైన గత ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులను మంచి రోజులు తెస్తామని ఆయన తెలిపారు. ఎస్సీఏ మహబూబ్ నగర్ క్రికెట్కు తోడుగా ఉండాలని ఆయన కోరారు. పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఎం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, దేవరాజ్, మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పి సురేష్, కార్యదర్శి ఎం రాజశేఖర్, టి రాజేందర్ రెడ్డి, సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రావు గారు, అలాగే వారితో పాటు దేవరాజ్ గారు సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అజిత్ గారు, శ్రీనివాస్ గారు ట్రైనర్, సునీల్ అగర్వాల్ గారు, అలాగే మా జిల్లాకు సంబంధించి ఇక్కడ జిల్లా బాధ్యులు రాజశేఖర్ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, పెద్దలు మనోహర్ రెడ్డి గారు, పెద్దలు రాజేందర్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గారు, తర్వాత ఉదేష్ గారు, గోపాలకృష్ణ గారు కోచ్, అబ్దుల్లా బిన్ అహ్మద్ గారు కోచ్, మన్నాన్ గారు కోచ్, పాపారాయుడు గారు కౌన్సిలర్, అలాగే ఇక్కడికి వచ్చిన యువ మిత్రులు, క్రికెట్ క్రీడాకారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. మొత్తం తెలంగాణలోనే మన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఈ గ్రౌండ్, ఈ పరిసరాలు నెంబర్ 1 ఫెసిలిటీస్ తోటి భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరు. నేను కూడా క్రికెట్ ఆడినాను, అంటే మామూలుగా ఆడలేదు, చాలా సీరియస్గానే ఆడినా. చాలా దగ్గర రిప్రజెంట్ కూడా చేసినాం, తర్వాత యూనివర్సిటీకి కూడా ఆడినా. కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం ఈ క్రీడ అంటే. ఇప్పుడు అదృష్టవశాత్తు మా మిత్రులు నేనేమైనా అడిగితే తీసేయలేరని అనుకుంటున్నా, అటువంటి మిత్రులు ఇప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మా మహబూబ్ నగర్ ప్రజలందరి తరఫున, క్రికెట్ అభిమానుల తరఫున దీన్ని హైదరాబాద్ తర్వాత నెంబర్ 1 ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున, మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మాకు ఇంకొక 5 ఎకరాల స్థలం ఇచ్చేయాలా, తర్వాత ఇండోర్ స్టేడియం లాగా దీన్ని ఏమంటారు స్టాండ్స్ కావాలా, రాష్ట్ర టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలి. మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం. మీ వంతు కృషి, ఎందుకంటే బీసీసీఐ నెంబర్ 1 క్యాష్ రిచ్, అలాగే హెచ్సీఏ కూడా సమృద్ధిగా సంపదతో ఉన్నది. కాబట్టి మేము మహబూబ్ నగర్ పాలమూరు కొద్దిగా వెనుకబడ్డం సంపద విషయంలో. కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రత్నాలను రాష్ట్రానికి, దేశానికి అందించే ప్రయత్నంలో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చేస్తాం. మా సురేష్ అన్న లాంటి వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, క్రికెట్కి డెడికేట్ అయ్యారు వాళ్ళు ఆ కాలంలో. తర్వాత ఎంతో మంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఉద్యోగాలను అన్నిటి కూడా పక్కన పెట్టి చాలా అహర్నిశలు శ్రమపడ్డ విషయం నాకు తెలుసు. అలాగే స్టేట్కు రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారులను ఇచ్చే జిల్లాగా మహబూబ్ నగర్ గతంలో పేరుండింది. మరి ఇప్పటి పరిస్థితి ఏందో నాకు తెలియదు. ఇప్పుడు స్టాండ్ బైలలో ఉండవద్దు, అక్కడ ఆడాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక 5-6 మంది ప్లేయర్లను మన జిల్లా నుంచి ఎప్పటికి కూడా ఇవ్వాలి. రంజీ ట్రాఫీ, వెరీ గుడ్, వెరీ గుడ్, కాంగ్రెస్. ఏం పేరు? గణేష్. గుడ్ గుడ్, వెరీ గుడ్, ఓకే. ఖచ్చితంగా ఇంకా కష్టపడి మెయిన్ టీంలోనే మనకు 3-4 ప్లేయర్స్ మన జిల్లా నుంచి రావడానికి నా వంతు సహాయ సహకారాలు, కోచ్గా మీ సహాయ సహకారం, క్రీడాకారులుగా మీ కష్టం ఇవన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ, వేరే 2-3 కార్యక్రమాలు ఉన్నాయి, చూసుకొని హైదరాబాద్ పోవాలి. మళ్ళీ ఒకసారి తిరిగ్గా వచ్చి మన ప్లాన్ ఏంది, భవిష్యత్తు ఇంకో 3 సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు ఉంటారు ప్రెసిడెంట్గా. కాబట్టి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత
అంతే కదా, ఖచ్చితంగా మీ డిమాండ్లు పెడితే వారి వెంబడి పడి ఎందుకంటే వారికి కూడా మహబూబ్ నగర్ అంటే ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వెనక్కు నెట్టేయబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులు రావాలి. ఒక్క క్రీడాకారుని చూసి 1000 మంది క్రీడాకారులు స్ఫూర్తి పొందాలి. కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ నా సంపూర్ణ సహకారాలు అవుట్ ఆఫ్ ద వే కూడా పోయి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. దానికి హెచ్సిఏ ప్రెసిడెంట్ చాలా చిన్న వయసులోనే హెచ్సిఏ ప్రెసిడెంట్ అయ్యింది కాబట్టి